ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మనల్ని స్పెషల్‌గా ట్రీట్ చేస్తే, అందరికంటే కొంచెం ఎక్కువగా ట్రీట్ చేస్తే చాలా సంతోషం అనిపిస్తది కదండీ! మరి అది దేవుడే చేస్తే ఇంకెంత సంతోషంగుంటది. అందుకే ఈరోజు దేవుడేమని వాగ్దానం చేస్తున్నారంటే, ద్వితీయోపదేశకాండం 7 అధ్యాయం 6 వచనంలో, నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అంటే అందరికంటే గూడా అబోవ్ ఆల్ పీపుల్ ఆయన నిన్ను చూజ్ చేసుకున్నారంట. ఇంకొకటి ఒక స్పెషల్ పర్సన్‌గా నిన్ను చూజ్ చేసుకున్నారంట. తన కొరకు ఒక స్పెషల్ పర్సన్‌గా. దేవుడు ఎలాంటి మనల్ని ఏర్పరచుకున్నాడు మనందరికీ తెలుసు. మొదటి కొరింథీ 1 అధ్యాయం 27 వచనం నుంచి మనం చదివితే, బలహీనులము, వ్యర్థులము, తృణీకరింపబడిన వారము, నీచులము ఇలాంటి మనలను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. మరి దేవునికి నువ్వింత స్పెషల్‌గా ఉన్నప్పుడు, దేవునికి దేవుడే నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, నీ జీవితంలో కొదువేమన్నా ఉంటదా? దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకొని, నిన్ను తన కొరకు ఏర్పరచుకున్నప్పుడు, తన కొరకు ఒక స్పెషల్‌గా నిన్ను ట్రీట్ చేస్తున్నప్పుడు, ఇంక నీకు ప్రత్యేకంగా నిన్ను ట్రీట్ చేస్తున్నప్పుడు, ఇంక నీకు కొదువేముంటది? ఒకవేళ లోకంలో మనుషులు తృణీకరించారని, ఈరోజు మనుషులు నిన్ను తూలనాడుతున్నారని, నీచంగా చూస్తున్నారని, మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారని బాధపడుతూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం అదే. నేను నిన్ను ఒక స్పెషల్ పర్సన్‌గా ఏర్పరచుకున్నాను. అందరికంటే కూడా ఒక గొప్ప వ్యక్తిగా తన కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంట. కాబట్టి లోకము తృణీకరించిందని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే ఈరోజు, లోకము నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, అవమానించారని నువ్వు బాధపడతా ఉంటే, ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన నిన్ను తన కొరకు ఏర్పరచుకున్నాడంట. ఒక ప్రత్యేకమైన వారిగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకమైన వారికి ఎప్పుడు గూడా స్పెషల్ ట్రీట్‌మెంటే ఉంటది కదండీ! కాబట్టి దేవుడు ఏ పరిస్థితొచ్చినా గూడా మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. మనుషులు తృణీకరించినా, మనుషులు మనల్ని తూలనాడినా, మనుషులు మనల్ని ఏర్పరచుకోకపోయినా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి సంతోషిస్తూ ఈరోజు మనము దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్.